అబ్రహాముతో గురించి మాట్లాడిన మాట ఏంటో తెలుసండి. అబ్రహాము యొక్క ఉద్దేశంలో ఆయనంట దేవుడు ఏం చేస్తున్నాడో చెప్పకుండా ఆయన మనసు ఆగేది కాదంట. చూడండి ఎంత సహవాసం చేస్తే ఆ మాట వస్తుంది. ఆ సహవాసంలో నుండి ప్రాముఖ్యం ఏం చేస్తున్నాడో అబ్రహాము తెలియకుండా ఇది న్యాయమా అని మాట్లాడుతూ ఉన్నాయి. 18 ఆదికాండము 18 అధ్యాయంలో చూస్తే ఆ మాటను గురించి తెలియజేయబడతా ఉంటుంది. ఎందుకంటే ఆయన సొదొమ గొమొర్రాను కాల్చివేద్దామని ఆ పట్టణాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ పట్టణాన్ని గురించి ఆయన విజ్ఞాపన చేస్తాడయా, ఆ పట్టణములో 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా, 40 మంది ఉంటే 35 మంది ఉంటే 30 మంది ఉంటే అని చివరికి 5గురున్న ఆ పట్టణాన్ని కాపాడుతావా అని ఒక నశించిపోతున్న ఆత్మల కొరకు, లేకుంటే లోకములో జీవిస్తున్న ఆత్మల కొరకు, తన కుటుంబంలో అయినవాడు అక్కడ ఉన్నాడని తన కుటుంబ రక్షణ కొరకు ఆయన దేవునిలో అనునిత్యము ప్రార్థన చేసిన వాడిగా ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వమైన దేవుని వల్లరా ఈరోజు మరి మనం అలాంటి ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? అందుకే ప్రార్థన మనకి ఏం చేస్తుందంటే సహవాసంలోనికి నడిపిస్తుంది. ప్రార్థన చేయకుండా మనం ఎంత నడిచినా కానీ అది దేవునికి దగ్గర అయ్యేటువంటి స్థితి రాదు. హాయ్ బాయ్ అనేటువంటి భక్తి కనబడుతుంది కానీ దేవుని విషయాల్లో దగ్గర అయ్యేటువంటి స్థితి కాదు. రెండవది, ప్రార్థన మనకి ఏం చేస్తుందయ్యా అని అంటే ప్రార్థన చేయటం వల్ల ఆయన ఆజ్ఞను గైకొనే వారిగా ఉంటాం. ఏం చేస్తాం? ఆయన ఆజ్ఞకు భయపడతాం. ముందు ఈ వాక్యం ఇలా చెప్పింది కదా, ఇది నాలో లేదు అని మనం భయపడతాం. అపోస్తుల కార్య గ్రంథములో 2వ అధ్యాయం 42వ వచనంలో ఒకసారి చూస్తే, అపోస్తుల కార్య గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనంలో ఆయన ఒక ప్రత్యేకమైన మాట రాయబడుతా ఉంది. అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును దేని యందంట ప్రార్థన చేయుట యందును వారు ఎడతెగక ఉన్నారు. ఇది ఒక పిల్లర్ లాగా, ఒక ఇంటికి పిల్లర్ ఎలాగైతే వేస్తామో ఒక క్రైస్తవ జీవితానికి ఇది ప్రధానమైన పిల్లర్, స్తంభం. ఇది ఈ స్తంభం లేకపోతే దేవుని దగ్గర నిలబడలేం. ఈ స్తంభం లేకపోతే దేవుని యొక్క ముఖం వైపు మనం చూసేవారు ఉండలేం. లేక ఈ స్తంభం లేకపోతే మనం అనేకులకు కనబడేటువంటి వారుగా మనం ఉండలేం. అందుకనే ఆ స్తంభం ఏంటయ్యారంటే ఆయన ప్రార్థన చేయటం వల్ల ఆయన ఆజ్ఞను గైకొంటాం. ఆయన ఆజ్ఞ అది కమాండింగ్, అది ఆయన యొక్క ఆజ్ఞగా రాయబడుతా ఉంది. ఇప్పుడు ఆ ఆజ్ఞ మనం పాటిస్తున్నామా? ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం. పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరును. ఎవరి ప్రార్థన అంటది? అవునండి, ఎవరి ప్రార్థన? పరిశుద్ధుల ప్రార్థన. ఇప్పుడు కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో రాయబడతా ఉంది. అవునండి, మనం చదివాం కదా. 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండకు పిలువబడిన వారికిని, చూడండి, పిలువబడిన వారికిని వారు అనేక స్థలములలో ప్రార్థించిన వారందరికీ అంటున్నాడు. అనేక స్థలములలో ప్రార్థించిన వారు ఎవరయ్యానంటే పరిశుద్ధులైతేనే ఆజ్ఞ పాటిస్తారు. ఎందుకంటే దేవుడు కూడా అంటాడు కదా, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఆ పరిశుద్ధత ఎప్పుడు వస్తుంది? ప్రార్థన చేస్తే. ప్రార్థన చేసినోడు పాపం చేయలేడు. ప్రార్థన చేసినోడు పాపా నుండి దూరం అవుతాడు కానీ ప్రార్థన చేసినాడు దేవుని యొక్క ముఖం వైపు చూస్తాడు కానీ పాపాన్ని ఆశించో, పాపాన్ని ప్రేమించో, పాప మాటల్లో ఇష్టపడేటువంటి వాడికి ఉండడం.
మరి పాపం చేసేవాడు, పాపంలో జీవించేవాడు ప్రార్థన చేయాలంటే వాడికి సిగ్గు వస్తుంది, భయం వస్తుంది, అయ్యో నేను చేయలేను అనేటువంటి దాక్కునే మనసు వస్తుంది. రోజు మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థన అనేది మన జీవితాల్లో ఏం తీసుకొస్తుంది అంటే ఆయన ఆజ్ఞ అనేటువంటిదిగా భావించి దానికి లోబడతాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు దానికి లోబడుతున్నామా, దానికి భయం లేకుండా జీవిస్తున్నామా? ఇప్పుడు రక్షించబడ్డాం, మారుమోసు పొందామండి. మారుమోసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రార్థన అన్నాం అనుకోండి, ప్రార్థన నాకు రాదుగా అని అంటే ఎలాగా? నీకు రాదుగా అని అంటే నీ కంఠం ఏడో పట్టేస్తుంది. అది 20 సంవత్సరాలు బాప్తిసం తీసుకున్నా కానీ ఈరోజు ప్రార్థన చేయాలంటే భయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిన్నగాహమన్న తీసుకున్నాడు కాదు, 20 సంవత్సరాలు అవుతున్న బాప్తిసాలు తీసుకొని ఈరోజు ప్రార్థన చేయాలన్నా కానీ వాళ్ళలో ఆ ఉత్తేజము, ఆ స్పష్టత రావట్లేదు. కారణం ఏంటంటే ఎక్కడో దాగి ఉంది, ఎక్కడో దాగి ఉంది. దాన్ని ఒప్పుకోవట్లా, దాన్ని విడిచిపెట్టట్లా. అది లోపల అంటది కదా, నీలో ప్రార్థన లేదు కదా, నీలో పాపం ఉంది కదా, నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు? ఇదిగో నీలో ఈ మాటలు ఉన్నాయి కదా, నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు? ఇదిగో నీలో ఇలాంటి ఆలోచన ఉంది కదా, నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు? నువ్వు చేసినా కానీ ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు, నువ్వు కూడా ప్రార్థన చేస్తావా అని లోపల 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 ఏమవుతుందంటే ఒక యుద్ధం జరుగుతూ ఉంటది. దేవునికి స్తోత్రం. ఇది బయటికి కనపడదు, కత్తి పట్టుకునే యుద్ధం కాదు ఇది. ఇది లోపలే ఆత్మకు శరీరానికి, శరీరానికి ఆత్మకు, దేవుని ఆత్మకు మనకు ఒక పోరాటం జరుగుతూ ఉంటది. ఏమన్నా నువ్వు కూడా ప్రార్థన చేస్తావా? చేసిద్దా చేయదా? నువ్వు కూడా ప్రార్థన చేస్తావా?